మేము లాస్ట్ ట్యూస్‌డే బ్యాప్స్ శ్రీ స్వామినారాయణ మందిర్‌కి వెళ్ళాము. లైక్ టొరంటో నుంచి 45 మినిట్స్ డ్రైవ్‌లో ఉంది. చాలా బావుంది. చూడటానికి ఎంత మెస్మరైజింగ్ ఉందో. మొత్తం వైట్ మార్బుల్‌తో కన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ ఆల్సో ట్యూస్‌డే కాబట్టి అస్సలు జనాలే లేరు. సో, ఇట్ వాస్ సో పీస్‌ఫుల్. ఓన్లీ ఫ్యూ పీపుల్ అన్నమాట. మేము అరౌండ్ 10:45, 11 వరకు ఎళ్ళాము. అండ్ ఆ టైంలో యాక్చువల్‌గా మాకు దర్శనం లేదన్నమాట. సో, కూర్చోబెట్టి లైక్ 11:15కి ఆరతి ఉండే. సో, మేము కూర్చొని వెయిట్ చేసి హాడ్ దర్శనం అన్నమాట. చాలా బావుంది. ఆరతి గూడా చాలా పీస్‌ఫుల్ ఉంది. చాలా మందొచ్చారు. ఆరతి టైమింగ్‌కి చాలా మందొచ్చారు. మేము వెళ్ళిన టైంకి ఎవరు లేకపోయినా. ఐ థింక్ దాన్ని బట్టి చూస్తే ఇంకా వీకెండ్స్ అయితే ఫుల్ జనముంటారు. అసలు ఆ టెంపుల్‌ని చూస్తూనే ఉండిపోవాలనిపించింది. బయట ఎంత బ్యూటిఫుల్ ఉందో లోపల దానికి 1000 టైమ్స్ బావుంది. అండ్ బయట టెంపుల్ పైన వచ్చేసి మనకి ఈ స్కల్ప్చర్ చేశారనమాట. లైక్ ఋషులుంటారు గదా! వాళ్ళ విగ్రహాలు చెక్కారు. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. ద ఆర్ట్ వర్క్ మాత్రం లోపల గాని, బయట గాని ఇట్ వాస్ సింప్లీ అమేజింగ్. బాబ్స్ మందిర్స్ చాలా బావుంటాయని విన్నాను గానీ, దిస్ ఈస్ మై ఫస్ట్ టైమ్ విజిటింగ్ అనమాట. చాలా 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 బావుంది. అండ్ ఆల్సో లోపల మొత్తం డెకరేషన్ చాలా బావుంది. హ్యాండ్ క్రాఫ్టెడ్ హ్యాంగింగ్స్ పెట్టారు. ఎవ్రీథింగ్ ఇన్‌సైడ్ ద టెంపుల్ ఈస్ సో మెస్మరైజింగ్ అండ్ సో బ్యూటిఫుల్ అన్నమాట. అలానే అక్కడ ఒక పెద్ద విగ్రహం ఎవరైతే ఇది లైక్ బాబ్స్ మందిర్ కన్‌స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారో వాళ్ళ పెద్ద విగ్రహం ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. అండ్ జనాలు ఎంత అంటే ఉన్నంత సేపు ఖయోస్ ఏం లేకుండా చాలా పీస్‌ఫుల్ అనిపించింది. ఇట్ ఈస్ రియల్లీ వర్తీ అన్నమాట. మీరు గనక టైమ్ ఉంటే గనక కంపల్సరీ విజిట్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.